హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు లవ్ థీమ్తో అయితే మన ముందుకి వచ్చేస్తున్నారు. సో 10 మంది కుక్స్ అలాగే 10 మంది జాతిరత్నాలతో స్టార్ట్ అయిన ఈ యొక్క కుకు విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్ నిజంగా సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పచ్చు. సో ఒక పక్క కామెడీ అలాగే ఒక పక్క వంటలు అలాగే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ యాంకరింగ్ చేయడం కానివ్వండి, జడ్జెస్ యొక్క జడ్జిమెంట్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. బట్ రీసెంట్ టైమ్స్లో నాకేమనిపించిందంటే కుకింగ్కి చాలా తక్కువ టైం అయితే అయిపోతుంది. సో ఇక సండే వాళ్ళైతే మరీ ఎక్కువ ఫన్ చేసేసి సో లాస్ట్ జడ్జిమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా తక్కువ టైం అయితే తీసుకుంటున్నారని నాకైతే పర్సనల్గా అనిపించింది. సో లాస్ట్ వీక్ ఎస్పెషల్లీ నిజంగా ఆ కమెంట్స్ చెప్పేటప్పుడు కూడా బాబా భాస్కర్ గారికి వాళ్ళకి కొన్ని కమెంట్స్ అయితే చెప్తున్నప్పుడు మధ్యలో కట్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే ఫన్ ఎక్కువైపోతుంది, టైం తక్కువైపోయేసరికి లాస్ట్లో సో లాస్ట్ బిట్స్ని కొద్దిగా కట్ చేస్తూ వచ్చేసారు. ఇక ఎలిమినేషన్ అప్పుడు కూడా సన్నీది కూడా చాలా తక్కువ పెట్టారు, అలాగే యష్మిది కానివ్వండి. సో తక్కువ పెట్టి ఎలిమినేట్ చేసేసి పంపించేసినట్టు నాకైతే అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో కుకింగ్ షో కాబట్టి కుకింగ్కి కొంచెం టైం ఎక్కువగా ఉండి అలాగే కుక్ చేసే వాళ్ళకి కొంచెము టైం ఉంటే బాగుంటుంది. వాళ్ళ చేతులు కట్టేసి వాళ్ళ నోర్లు మూసేస్తే పాపం వాళ్ళు చేయాలనుకున్న వంట వేరే రకంగా అయిపోతుంది జాతిరత్నాల వల్ల. సో వాట్ ఎవర్ ఏది ఏమైనప్పటికీ ఇంకా కొన్ని రోజుల్లో ఈ షో అయితే ముగిస్తుంది కాబట్టి ఇప్పుడైతే సాటర్డే సింగం టీంలో చాలా రకాలైన మార్పులు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పటికే మనకు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ బాలు గారు, అలాగే నెక్స్ట్ వాసు గారు, నెక్స్ట్ వచ్చేసి సన్నీ. ఇట్లా ముగ్గురు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ప్రియా గారు ఆటోమేటిక్గా ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె అయితే ఈ యొక్క షో నుంచి క్విట్ అయిపోయింది. అంటే ఇక నలుగురు ఈ షో నుంచి వెళ్ళిపోయినట్టు. సో 10లో నలుగురు వెళ్ళిపోతే 6గురు ఉన్నారు. సో 6గురు ప్లస్ మళ్ళీ ఇద్దరు బోలే గారు అలాగే శోభా గారు ఇద్దరిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు నలుగురు సాటర్డేలో, నలుగురు వచ్చేసి సండే థీమ్లో అయితే ఉండబోతున్నారు. సో నాకు తెలిసినంత వరకు సాటర్డే థీమ్లో యష్మి అలాగే ప్రభాకర్ గారు, శోభ అండ్ ఆ విద్యా గారు అయితే ఉండాలి. కానీ విద్య గారు కూడా ఈ యొక్క షో నుంచి క్విట్ చేసినట్టు ఆమె ఇన్స్టాగ్రామ్లో స్వయంగా ఆమె పోస్ట్ అయితే పెట్టింది. ఎందుకంటే ఆమె కొన్ని సినిమాలు ఒప్పుకొనుందంట. సో ఆ డేట్స్ ఈ డేట్స్ రెండు క్లాషెస్ వచ్చేసి కొద్దిగా ఈ కుకింగ్ షో నుంచి ఆమె వెళ్తున్నట్టుగా ఆమె మెసేజ్ అయితే పెట్టింది. సో ఆ యొక్క మెసేజ్ని చూసిన చాలామంది సో మేడం మిమ్మల్ని మిస్ అవుతున్నాం, మీ వంటల్ని మిస్ అవుతున్నాం, మీ ఫన్ని మిస్ అవుతున్నామని చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ వీక్ నుంచి ఆమె కూడా ఈ యొక్క షో నుంచి క్విట్ అయిపోయినట్టు అర్థమైపోతుంది. సో ఆమెకి బదులుగా వాసు గారు అయితే ఈ యొక్క షోని కంటిన్యూ చేయబోతున్నారు. అదేనండి, ఎలిమినేట్ అయిపోయిన వాసు గారిని మళ్ళీ తీసుకుని వస్తున్నట్టు నాకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అలాగే ఇక వాసు గారు ఈ నలుగురు సాటర్డే థీమ్లో ఉంటారు. ఇక సుజాత గారు, తనూజ గారు, బాబా భాస్కర్ గారు అలాగే బోలే గారిని సండే థీమ్లో వేస్తున్నట్లు నేను అనుకుంటున్నాను. సో నలుగురు అటు నలుగురు ఇటు. సో ఇక వచ్చేసరికి చాలామంది ఇక ఒక క్వశ్చన్ అయితే అడిగారు, యష్మి టాప్ 5లో ఉంటుందా లేదా అనేది. సో ఈ విషయం గురించి నాకు క్లారిటీ లేదండి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది. అసలు యష్మి టాప్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి లాస్ట్ టైం ఎలిమినేషన్ రౌండ్ దాకా తీసుకొచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని. సో అలాగా ఏమైనా జరగచ్చు కాబట్టి ఎవరిని మనము చెప్పలేము వీళ్ళుంటారు వీళ్ళుండరు అని. బట్ ఏది ఏమైనప్పటికీ యష్మి టాప్ 5లో అన్న కనీసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక జాతిరత్నాలు కూడా నిజంగా డిఫరెంట్ గెటప్స్లో లవ్ థీమ్ అయినా కానీ వీళ్ళు వేసిన గెటప్స్ మాత్రం అస్సలు సంబంధం లేకుండా గజనీ లాగా ఒకరు పిచ్చివాడిలాగా ఒకరు, ఇంకొకరు వచ్చేసి విజయ్ దేవరకొండ లాగా ఇంకొంతమంది. సో విష్ణుప్రియ అయితే మంచిగా శారీ కట్టుకొని మేబీ ఆమె టీచర్ గెటప్పో మరి ఏం గెటప్పో తెలీదు, ఇలా రకరకాల గెటప్స్తో అయితే వచ్చేసారు. సో ఇక సాటర్డే సింగం థీమ్ అయితే కొద్దిగా ఫన్ అలాగే కొద్దిగా కుకింగ్ వీటన్నిటితో చాలా చక్కగా అయితే ఈ వారం జరగబోతుంది. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈసారి జరగబోయే మార్పుల్ని చూసి మరి మీరేమనుకున్నారో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి.